విరాట్ కోహ్లీ సింహగర్జనకి ఓటమి పాలైపోయింది గుజరాత్ టైటన్స్. 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయాన్ని సాధించారు. విరాట్ కోహ్లీ 81 పరుగులు చేసి ప్రత్యర్థి టీంకి చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ గెలుపుతో పాయింట్ల పట్టిక స్థానాల్లో 2వ స్థానానికి చేరింది ఆర్సీబీ. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన జీటీ 205 పరుగులు చేసి 3 వికెట్లని కోల్పోయింది. గుజరాత్ టైటన్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ వచ్చారు. సాయి సుదర్శన్ 58 బంతుల్లో 100 పరుగులను చేశాడు. 5 సిక్స్లతో 11 ఫోర్లతో చెలరేగిపోయాడు. హజల్వుడ్ బౌలింగ్లో చివరికి అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ 24 బంతుల్లో 32 పరుగులు చేసి ఒక 6 కొట్టి 2 ఫోర్లు కొట్టి సుయాన్ శర్మ బౌలింగ్ లో దేవదూత్ పడికల్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన జాస్ బట్లర్ 16 బంతుల్లో 25 పరుగులు చేసి 2 ఫోర్లు కొట్టి ఒక 6 కొట్టి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో హజల్వుడ్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ 12 బంతుల్లో 19 పరుగులు చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. జాసన్ హోల్డర్ 10 బంతుల్లో 23 పరుగులు చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి జీటీ 205 పరుగులు చేసి 3 వికెట్లని కోల్పోయింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు. ఆర్సీబీ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్ వచ్చారు. జాకబ్ బెథెల్ 10 బంతుల్లో 14 పరుగులు చేసి మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో షారుఖ్ ఖాన్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ మొదటి బంతి నుండే ఊచకోత కోస్తూ 6లతో 4లతో దంచి కొట్టాడు. 44 బంతుల్లో 81 పరుగులు చేసి ప్రత్యర్థి టీంకి చుక్కలు చూపించి హోల్డర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దేవదూత్ పడికల్ 27 బంతుల్లో 55 పరుగులు చేసి 6 సిక్స్లు కొట్టి 2 ఫోర్లు కొట్టి రషీద్ ఖాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ పతిదార్ 5 బంతుల్లో 8 పరుగులు చేసి సుతార్ బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. జితేష్ శర్మ 6 బంతుల్లో 10 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో సుతార్ పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు. టీమ్ డేవిడ్ 9 బంతుల్లో 10 పరుగులు చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. కృణాల్ పాండ్యా 12 బంతుల్లో 23 పరుగులు చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. మొత్తానికి ఆర్సీబీ జీటీ పైన 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ గెలుపుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టిక స్థానంలో 2వ స్థానానికి చేరారు. ఆడిన 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ తర్వాత 7వ స్థానానికి వెళ్లిపోయింది. ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 6 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది గుజరాత్ టైటన్స్.